ముందుగా దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందన. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంతే విధంగా సంఘముగా కూడుకొని ఒక గొప్ప అంశాన్ని, అతి ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కడిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, డబ్బులు లేకుండా కూడా కొనేవి ఉంటాయా? డబ్బులు లేకుండా కూడా కొనేవి ఉంటాయా? ఎందుకంటే పైసామే పరమాత్మ అన్నది లోకం. మరి ధనం లేకుండా కూడా కొనేవి ఉంటాయా అనేది మనము ఈరోజు నేర్చుకుందాం. బైబిల్ చదివినప్పుడు కానీ, బైబిల్ చెప్తున్నప్పుడు కానీ తొందరపడకుండా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువారి బోధని మనం గమనిస్తే ప్రభువారి బోధలో ఒక చిన్న మెలిక ఉంటుంది. ప్రభువారు ఏం చెప్పినా చిన్న మెలిక, ఒక ట్విస్ట్ ఉంటుంది. మనం ఎన్నోసార్లు మరి చదువుకున్న మాటనే ఒకసారి మరలా బైబిల్లోకి వెళ్ళి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 చదువుతూ ఆలోచిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. చూడండి, ప్రయాసపడి భారం లేకుండా ఎవరున్నారండి? ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తికి కష్టాలు ఉన్నాయి. ఎంతో భారముతో బతుకుతున్నాం. ఎన్నో కష్టాలతో నష్టాలతో మన కుటుంబాలు కొనసాగించుకుంటూ ఉన్నాం. అలాగని ప్రధానమంత్రికి భారం లేదా, బాధ లేదా? అలాగని ముఖ్యమంత్రికి భారమో బాధ లేదా? అందరికీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భారము మోసుకొని పోతూ ఉన్నారు. ఈరోజు అగ్రరాజ్యమని అమెరికా గురించి చెప్తున్నప్పుడు కూడా అమెరికాలో కూడా అశాంతి ఉన్నది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి దేశంలో భారముతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే భారం అనేది లేకుండా ఎవరికి లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు ఇలా పిలిచాడో, భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారు నా యొద్దకు రండి అనగానే ఇమీడియట్గా అందరికి ఆదరణ కలిగే మాట కదా. అందరూ భారముతో వెళుతున్నప్పుడు నా దగ్గరికి రండి అనగానే ఎలా కనిపిస్తుందండి? ఇమీడియట్గా రావాలనిపించినట్టుగా ఉన్నది మాట. కానీ రమ్మన్నాడు కదా అని వస్తే తెల్ల ముఖం వేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 28 వచనం మాత్రమే చదువుకున్నాడు క్రైస్తవుడు. కానీ కింద వచనము కూడా మనం చదవాలి. ఎందుకంటే ప్రభువారు ఏదన్నా చెబుతున్నారు అంటే చిన్న మెలికే ఉంటుంది, చిన్న ట్విస్ట్ ఉంటుంది. అందుకే చదవడం వల్ల ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. చూడండి, దేవుని వలన ప్రభువారికి మనిషి యొక్క మనస్తత్వం తెలుసు కనుక చాలా తెలివిగా పిలుస్తున్నాడు. చూడండి, చాలా తెలివిగా మీరు వచ్చేసేయండి, వచ్చిన తర్వాత మీరు నా కాడి ఎత్తుకోవాలంటున్నాడు. చూడండి, ఎవరికైనా మనం పని చెప్తున్నప్పుడు ఈ బిందె తీసి అక్కడ పెట్టండి అంటే పట్టించుకోరు.
ఒక 10 కిలోలో 15 కిలో బిందెను తీసి అటు పెట్టమ్మా పెట్టయ్యా అంటే వినరు. ఈ బిందెను తీసి కొంచెం అటు పెట్టు, ఒక మంచి కూర ఉన్నది తీసుకొని పోదు కానీ అంటే ఇమీడియట్గా ఆ బిందె తీసి అక్కడ పెట్టేస్తారు. అదేవిధంగా చిన్న పిల్లలకి ఆటలంటే బాగా ఇష్టం, ఎప్పుడు ఆడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఆడుతున్న ఒకరిని పిలిచి అరే ఈ షాపు దాకా వెళ్ళి ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకురారా అన్నాం అనుకొని, వాడు వెళ్ళడు. కానీ అరే ఈ రూపాయి ఉంచుకొని నువ్వు వెళ్ళి సాల్ట్ ప్యాకెట్ తీసుకురా అనగానే వాడు ఆ రూపాయిని చూసుకుంటూ పరిగెత్తిపోయే సాల్ట్ ప్యాకెట్ తీసుకుని వచ్చేస్తాడు. అదే విధంగా యేసు ప్రభు వారు కూడా చాలా తెలివిగా పిలుస్తున్నారు. చూడండి, తెలివిగా ఎలాగా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎప్పుడు విశ్రాంతి? మరి విశ్రాంతి ఎప్పుడండి? ఎద్దులు, ఒక జత ఎద్దులు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ ఎద్దులు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు దున్నిన తర్వాత కదా వాటికి విశ్రాంతి కదా, పని చేసిన తర్వాత కదా వాటికి విశ్రాంతి. అదే విధంగా పిలుస్తున్న ప్రభువులో ఆ మాటలో ఏమున్నదంటే ఒక మెలిక, ఒక ట్విస్ట్ ఉన్నది. ఏమని? నా కాడిని ఎత్తుకోండి. అందుకే చూడండి, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన వ్యాపారాలు మనం చేసుకుంటూ, మన వ్యవసాయాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ దీవించమంటే దేవుడు దీవించడు. బైబిల్ అలా ఒప్పుకోదు. అర్థమవుతుందంటే బైబిల్ అలా చెప్పడం లేదు. ఏమంటున్నాడు? నా కాడి ఎత్తుకోండి, నా కాడి ఎత్తుకొని మోసుకొని పోండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దేవుని వలన ఇలాంటి ట్విస్టులు బైబిల్లో చాలా కనపడతాయి. అందుకే చాలా జాగ్రత్తగా మన మనసు పెట్టి నేర్చుకుని దానికి లోబడి వెళితే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఇంకో మాట కూడా చూస్తే మనము యెషయా గ్రంథములో ఇదంతా విచిత్రంగా ఉండొచ్చు మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయములో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం, దప్పికగొను వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. అదేంటి? రూకలు లేకుండా ఎలా కొనుక్కుంటారు? చూడండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటుంది వాక్యం. చూడండి, రోకలు లేనప్పుడు ఎలా కొనుక్కుంటారు? రోకలు లేనప్పుడు ఎలా కొని భోజనం చేస్తారు? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి దేవుని వల్లరా. ఎందుకంటే నీవిలో చింతపండు ఇచ్చి కొనమనడం లేదు దేవుడు. ఇంకేదైనా నూనె ఇచ్చి, ఇంకేదైనా ఆహారం, ఏదైనా బియ్యం ఇచ్చి కొనమనడం లేదు. ఏమంటున్నాడు? దప్పిగొని వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు అంటే డబ్బులే కదా, రూకలు అనగా డబ్బులే. రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకి ద్రాక్షరసమును పాలను కొనుడి అంటున్నాడు దేవుడు. అందుకే దేవుని వలరా ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే, షాపు దగ్గరికి వెళ్ళి ఉద్దరేయమంటేనే ఇయ్యను కదా, ఉద్దెర రేపు అనే బోర్డు పెట్టుకుంటాడు వాడు. ఉద్దెర రేపు, రేపు వెళ్ళి చూసి మనం రేపు రమ్మన్నాడు కదా అని ఉద్దరికి రేపు వెళితే మళ్ళీ రేపు అనే ఉంటుంది. అంటే ఎప్పటికీ ఉద్దరి ఇయ్యను అని కదా బోర్డు పెట్టుకుంటున్నాడు షాపు కీపర్. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? డబ్బులు లేకపోయినను మీరు వచ్చి కొని భోజనము చేయండి. అదేంటి? డబ్బులు లేకుండా కొనొచ్చా? డబ్బులు లేకుండా కూడా కొనేది ఉందా? మనం ఆలోచించాలి దేవుని వలన. ఎందుకంటే దేవుడు బైబిల్లో మనకు నచ్చినట్టుగా బైబిల్ లేదండి. బైబిల్ ఎప్పుడు కూడా మనకు నచ్చినట్టుగా ఉండదు. ఎందుకంటే మనిషి అనేవాడు ఎక్కడో ఒక దగ్గర ఏదో రీతిగా ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాడు. అందుకే లోకం చెప్తున్నట్టుగా పుట్టుకతోటే మనిషి పాపి కాదు.
మనిషి పాపం చేయాలంటే ఒక వయసు ఉండాలి, మెంటల్ కండిషన్ కూడా బాగుండాలి. చిన్న పిల్లలు ఏదైనా ఒక పొడిచి చంపితే వాళ్ళ మీద కేసులు కూడా ఉండవు కదా. చిన్న చిన్న పిల్లలు నేరాలు చేసినా కానీ వాళ్ళ మీద చట్టాలు ఎలాంటి నిర్ణయాలు ఎందుకంటే ఒక తప్పు చేయాలి అన్నా మనిషి యొక్క మెంటల్ కండిషన్ చాలా ప్రాముఖ్యము. అందుకే మనిషి అనేవాడు ఎక్కడో ఒక దగ్గర ఏది రీతిగా పాపం చేస్తున్నాడు కనుక దేవుడు మనిషికి నచ్చినట్టుగా బైబిల్ రాయలేదు. బైబిల్ మనిషికి నచ్చినట్టుగా ఉండదు. నేరస్తుని పోలీసు వారు వాళ్ళకి నచ్చినట్టుగా ట్రీట్ చేయరు. నేరం చేసిన వ్యక్తిని ఒక ఉదాహరణకు మన ఇంటి పక్కన ఒక ఎస్ఐ గారు ఉన్నారు అనుకోండి. ఇంటి పక్కన ఉన్న ఎస్ఐ గారు ఇంటి పక్కన ఉన్నప్పుడు మనకు దానిలో కలిసినప్పుడు సార్ అని మాట్లాడతారు. అదే నువ్వు నేరం చేసి పోలీస్ స్టేషన్కి వెళితే అరే తూరని మాట్లాడతారు. నీ గౌరవం ఇయ్యను, ఎందుకంటే నువ్వు నేరస్తుల అక్కడికి వెళ్ళావు కనుక. అందుకే బైబుల్ అనేది మనకు నచ్చినట్టుగా ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తండ్రి రాయించిన మాట, రూకలు లేని వాళ్ళారా అంటే డబ్బులు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి అంటున్నాడు. డబ్బులు లేకుండా ఎలా కొనగలం? వచ్చి కొనమంటున్నాడు కదా. డబ్బులు లేకుండా ఏమి కొనలేం కదా. బాగా ఆలోచించాలి దేవుని వాళ్ళరా. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా డబ్బులు లేనివాడుగానే బతికాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ప్రభు దగ్గర డబ్బులు లేవండి. అర్థమవుతుందండి. ఆయన తనను తను రిక్తులుగా చేసుకున్నట్టుగా మన బైబిల్లో చదువుకుంటాం. అంత గొప్పవాడు పరలోకం నుంచి దిగి వచ్చిన ప్రభు మనిషి అవతారంగా తనను తన రిక్తులుగా చేసుకోవడం అంటే ఎంటి చేసుకున్నాడు. ఏమి లేవు ఆయన దగ్గర, ఏమీ లేవు ఆయన దగ్గర. ఏమున్నాయి మరి ప్రభు దగ్గర? ప్రభు దగ్గర జ్ఞానం ఉన్నది, ప్రభు దగ్గర వాక్యం ఉన్నది, ప్రభు దగ్గర ప్రేమ ఉన్నది. ఒక కత్తితోటి తుపాకీతోటి సాధించలేంది ప్రభువు ప్రేమతీత సాధించాడు, ప్రజలను సంపాదించుకున్నాడు. అర్థమవుతుందండి. యేసు ప్రభు వారి దగ్గర డబ్బులు లేవు. ఒకానొక సందర్భంలో పన్ను కట్టవలసి వచ్చినా కానీ అరసికేలు పన్ను కట్టడానికి కూడా ప్రభు దగ్గర లేనప్పుడు పేతుర్ని పంపించి సముద్రంలో వలవేస్తే అక్కడ చేపు నోట్లో ఉంటుంది, తీసుకొచ్చి పన్ను కట్టమన్నట్టుగా మనం చూస్తాం కదా. అంటే ప్రభు దగ్గర డబ్బులు లేవు, కానీ ప్రభు దగ్గర ఉన్నదేంటి? జ్ఞానం ఉన్నది, వాక్యం ఉన్నది, ప్రేమ ఉన్నది. అలాంటి గొప్ప ప్రభువు ఎంతో మందిని సంపాదించుకున్నాడు. ఎంతో మందిని సంపాదించుకున్న ప్రభు ఎలా సంపాదించుకున్నాడంటే తన రక్తముతోటి కొన్నాడు. డబ్బులతోటి కాదు, డబ్బులతో కొనలేదు ప్రభు మనల్ని. ఎవరెవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళందరూ యేసు ప్రభువారు డబ్బులతోటి కొనలేదు. ఎలా కొన్నాడు? దేవుడు తన స్వరక్తము చేకొన్న సంఘముగా మనని పిలుస్తున్నాడు. వాస్తవానికండి, డబ్బులతో కొనడము కష్టమా, రక్తముతో కొనడం కష్టమా? రక్తముతో కొనడమే కష్టము. డబ్బులైతే ఎంతైనా ఇయ్యగలడు వేసుకోబోడు. ఆయన అపర కోటీశ్వరుడు, ఆయన అపర కోటీశ్వరుడు అండి. ఆయన ఎంతైనా ఇయ్యగలడు, కానీ ఆయన తన సొంత రక్తం చేత కొన్నాడు. అదే చెప్తున్న ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను కొన్నది డబ్బులతో కాదు, రక్తముతో కొన్నాడు. రక్తం అంటే ఏంటండి? ప్రాణం ఇవ్వడం. ప్రాణం, రక్తముతో కొనడం అంటే ప్రాణం ఇచ్చడం కోసం, ప్రాణం పెట్టడం కోసం. అందుకే చూడండి దేవుని వలన మనం ఆలోచిస్తే ప్రాణము వేరు,
ఆత్మ వేరు, మనస్సు వేరు. అర్థమవుతుందండి? ప్రాణం అంటే రక్తము వేరు, ఆత్మ వేరు, మనస్సు వేరు. ఆత్మ అనేది ఈ దేహంలో లేకపోతే ఈ శరీరం, ఈ చేతులు ఇలా కదలవు. నేను ఈ విధంగా మీకు వాక్యం చెప్పలేను, మీరు పాట పాడలేను, కళ్ళు చూడలేను. అందుకే చూడండి, ఒక 2,000 రూపాయలు పెట్టి హ్యావెల్స్ ఫ్యాన్ తీసుకొచ్చి అక్కడ ఫిట్ చేసిన తర్వాత కరెంటు లేకపోతే అది తిరగదు. కరెంట్ అనే శక్తి దానికి వస్తే తప్ప ఫ్యాను ఎలా తిరగదో, ఆత్మ అనే శక్తి మన దేహంలో లేకపోతే ఈ అవయవాలు కూడా పనిచేయవు. కానీ యేసు ప్రభు వారు మనల్ని కొన్నది ఎలా కొన్నాడట? ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో, ప్రతి జనములోనూ, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. యేసుక్రీస్తు ప్రభువాను కొన్నది రక్తంతో కొన్నాడు. రక్తంతో కొనబడ్డ వల్ల మనం అంటే ప్రాణం పెట్టి కొన్నాడు. వాస్తవానికండి బాప్టిజం తీసుకోవడం అంటే నీటిలో నుంచి పైకి రావడం అనుకుంటున్నారు చాలా మంది. ఏదో నీటిలో మునికి పైకి రావడం కాదు. బాప్తిస్మం వెనుక యేసుక్రీస్తు మరణం ఉన్నది. బాప్తిస్మం వెనుక ఏమున్నది? యేసుక్రీస్తు యొక్క మరణం ఉన్నది. నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు అంటే ఆ మరణములో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు అని అర్థం. రోమపత్రిక 6:3 చదువుకుంటే, రోమపత్రిక 6:3 రోమపత్రిక 6:3 చూస్తే, దేవుని వల్లరా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఎవరెవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిరమని మీరు ఎరగరా? మన బాప్తిజం ఎందులో జరుగుతుంది? యేసుక్రీస్తు మరణంలోకి జరుగుతున్నది. దాని వెనక మరణం ఉన్నది, ప్రభు ప్రాణం ఉన్నది. ప్రభు తన రక్తం చేత మనల్ని కొన్నాడు. అందుకే దేవుని వల్లరా బాగా మనం ఆలోచిస్తే ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా బంగారము, నా ఆస్తులను మాట్లాడుతూ ఉంటాం కదా, అవన్నీ దేవుని వంటి, అవన్నీ దేవునివే. మనమేని మాట్లాడుతున్నాం. మనము చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా వట్టి చేతులతో వెళ్ళిపోతాం, ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళిపోతాం. ఇదంతా ఆయననే, ఇదంతా దేవుణ్ణే. కానీ దేవుడు మనల్ని కొన్నది డబ్బులతో కాదు. ఇదంతా దేవుందని యోబు గ్రంథంలో రాస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 41:11 చదువుకుంటే, యోబు గ్రంథము 41:11 చూస్తే, నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా. చూడండి, దేవుడు తిరిగి ఇయ్యడానికి మనం ఏమైనా దేవునికి ఇచ్చామా? అదే అంటున్నాడు అక్కడ 41:11, నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనా ఇచ్చినా అంటున్నాడు దేవుడు. ఆకాశ వైశాలం అంతటి క్రింద ఉన్నదంతా నాదే కదా అంటున్నాడు దేవుడు కదా. ఇదంతా ఆయనదే, దేవుందిని. మనమది నాది అనుకుంటున్న మనది కాదు. ఇది మనము వట్టి చేతులతో ఒకనాడు వెళ్ళిపోవలసినదే. అలాంటి అపరకోటీశ్వరుడైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని కొన్నాడు. ఎలా? రక్తం చేత కొనబడిన వాళ్ళము, రక్తం చేత కొనబడిన వాళ్ళము. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 20:28 అపోస్తల కార్యాలు 20:28 చదువుకుంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంగమనమంతా. దేవుడు తన సొంత రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మనమంతా కూడా రక్తం చే కొనబడిన వాళ్ళము. యేసు ప్రభు వాళ్ళ భూమి మీద బ్రతికిన నాలో ప్రభు దగ్గర డబ్బులు లేవు, ధనము లేదు. కానీ ఎలా కొన్నాడు మనల్ని? రక్తం చేత కొన్నాడు, ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. ప్రాణం చేత కొనబడిన వాళ్ళం మనము.
కానీ మరి మన రక్తం పెట్టి కొనగలమా? మన రక్తం పెట్టి మేము కొనుక్కోగలమా? మన రక్తం ఏమని అడుగుతున్నాడా దేవుడు? వట్టిగా కదా, ఏ రోకం లేకుండా వచ్చి భోజనం చేయమంటున్నాడు కదా. ఆలోచించారు. మన రక్తం ఇచ్చి కొనమంటున్నాడా? రక్తం ఇయ్యమంటున్నాడా? లేదు కదా. డబ్బులు ఏమంటున్నాడా? లేదు కదా. డబ్బులు లేని వాళ్ళారా, మీరు నా దగ్గర ఉచితంగా కొనండి, డబ్బులు లేకుండానే కొని భోజనం చేయమంటున్నాడు కదా. బాగా ఆలోచించాలి దేవుని వాళ్ళారా, బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే చెప్పాను కదా, బైబిల్లో చిన్న మెలికలు ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి. అది మనం సరిగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా వెళ్ళిపోతే మన జీవితం చాలా బాగా ఉంటుంది. మనము చాలా దేవునిలో ఎదగగలుగుతాము, వాక్యంలో ఎదగగలుగుతాము. దేవుడు మనకి మన విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే రోకలు లేని వాళ్ళ నూకలు లేకనే వచ్చిన దగ్గర కొని భోజనం చేయండి అంటున్నాడు కదా. అంటే మనమేమన్నా మన బియ్యం ఇచ్చో చింతపండు ఇచ్చో కొనబడడం లేదు కదా. రోకలు లేకుండా వచ్చి కొని భోజనం చేయమంటున్నాడు కదా. అందుకే చూడండి, యేసు ప్రభు వారు చెప్తూ చాలా అద్భుతమైన బోధ. చూడండి ఎంత గొప్పగా ఉంటుంది ప్రభు బోధ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చూస్తే దేవుని వల్లారా, చూడండి దేవుని వల్లారా, మనం బాగా ఆలోచిస్తే దేవుని వల్లారా, ఇక్కడ రోకలు లేకుండానే కొనమంటున్నాడు, డబ్బులు లేకుండా కొనమంటున్నాడు. డబ్బులు లేకుండా కొనేవి కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి దేవుని వల్లారా, ఉన్నాయి. అది ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుని వల్లారా, డబ్బులు లేకుండా కొనేది ఏంటి అంటే దేవుని వల్లారా, మరి ఏమిచ్చి కొనాలి? డబ్బులు లేకుండా ఏమిచ్చి మనం కొనగలం? డబ్బులు లేకుండా కొనమంటున్నాడు కదా. డబ్బులు లేకుండా మనం ఏమిచ్చి కొనగలం అంటే మన జీవితం ఇచ్చి కొనగలం, మన బ్రతికిచ్చి కొనగలం. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు డబ్బులతో కొనలే, మనల్ని రక్తంతో కొన్నాడు. మనల్ని కూడా మీ డబ్బులు కాదు నాయనా, మీ రోకలు లేకపోయినా, ఎక్కువ మంది డబ్బులు లేని వాళ్ళే ఉంటారు కదండి. అందరికీ డబ్బులు ఉండవు కదా, అందరికీ డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు కదా. కానీ అది మనకు అర్థం కావడానికి ప్రభువారు చెప్తున్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం, పరలోక రాజ్యము మనము సంపాదించాలంటే ఏం చేయాలో ప్రభువారు చెప్తున్నారు. పరలోక రాజ్యము ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదట. ఒక పొలం ఉన్నది, ఆ పొలములో ధనం ఉన్నదట. లంకె బిందె అని మాట్లాడుతూ ఉంటారు కదండి, లంకె బిందెలు అని మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక ఆయన దగ్గర ఒక పొలం ఉన్నదట, ఆ పొలంలో ధనం ఉన్నదట. అర్థం చేసుకోవాలి మనం. ఒక మనుషుని దగ్గర పొలం ఉన్నది, ఆ పొలంలో ధనం ఉన్నది. ఆ పొలంలో ధనం ఉన్న సంగతి ఆ పొలం ఉన్న ఆయనకి తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి, పొలం ఉన్న ఆయనకి తెలియదు, పక్కనే తెలిసింది ఈ పొలంలో ధనం ఉందని. అప్పుడు ఆయన వచ్చి మీ పొలము ధనం ఉంది, నేను తవ్వుకుంటానంటే ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోండు కదా. లేదా రాత్రి నేను తోకొని తీసుకొని పోతా అంటే ఒప్పుకోండు కదా. అది కూడా నేరమే కదా, అది కూడా దొంగతనమే కదా. అప్పుడు ఏం చేయాలి? ఈ పక్కవాడు ఆ పొలాన్ని కొనాలట. ఆ పొలాన్ని కొన్నప్పుడు ఆ పొలంలో ఉన్నదంతా కూడా ఆయన అయిపోతుంది కదా. అదే ప్రభువు అని చెప్తూ ఉపమాన రూపకంగా చెప్తూ చదవము ఇప్పుడు మళ్ళా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక్క మనుష్యుడు దాన్ని తెలుసుకున్నాడు, దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇప్పుడు ఏంటి అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మనము ఆ పరలోక రాజ్యములో మనకు ప్రవేశం ఉండాలంటే ఆ పొలమనే ఈ లోకం, పొలమనగా ఈ లోకమండి. ఈ లోకములో క్రీస్తు అనే ధనం ఉన్నది. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు అనే ధనం ఉన్నది. అప్పుడు దాన్ని మనము కొనాలంటే మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు సరిపోవు. ఎంత ఉంటాయి? చాలా తక్కువగా ఉంటాయి మన దగ్గర కొనడానికి కదా. మన ఆస్తిపాస్తులు సరిపోవు కదా. కనుక
నీ సిరి సంపదలన్నీ నీకున్నదంతా ఇచ్చి నువ్వు కూడా దేవునికి సమర్పించుకుంటేనే నువ్వు ఉన్నదంతా దేవునికి ఇచ్చినట్టు. మళ్ళా చదవమ్మా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని తెలుసుకుని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు, అంటే మనకు కలిగిన సిరి సంపదలన్నిటితో పాటు మనము కూడా దేవుని దగ్గరికి రావడము అనేది మనకున్నదంతా. అర్థమవుతుందండి? మనకున్న సిరి సంపదను ఏదైతే ఉందో వాటన్నిటితో పాటు నువ్వు కూడా నేను కూడా వచ్చేస్తే అది మనకున్నదంతా అంటున్నాడు అక్కడ. ఆ సిరి సంపదలన్నీ కూడా అమ్మేసి ఆ పొలమును కొనును అంటే దేవుని వల్లరా మనకు బాగా అర్థం కావాలంటే పొలం అనేది ఈ లోకం అనుకుంటున్నప్పుడు ఈ లోకం అనే పొలములో యేసుక్రీస్తు వారు గనిగా ఉన్నారు. గని ఈ పొలములో గనిగా ఉన్నారు. ఎవరైతే ఆ పొలములో గని ఉందని తెలుసుకున్నానో తనకున్న సమస్తాన్ని తనను కూడా ప్రభువుకి ఇచ్చి ప్రభువును కొంటున్నారు. అర్థమవుతుందండి? ఎందుకంటే యేసు గురించి రాయబడిన మాట, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములు ఉన్నవి అంటాడు పౌలు భక్తుడు. కొలస్తం కనుక రాస్తూ 2:3 వచనంలో 2వ అధ్యాయం 3వ వచనంలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో ఆయన యందు గుప్తములుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పొలమనే లోకములో యేసుక్రీస్తు అనే ధనము గుప్తముగా ఉన్నది. అది నువ్వు కనిపెట్టి అది నువ్వు తెలుసుకుని నీకున్నదంతా నీతో సహా నువ్వు యేసుక్రీస్తుకు దాసోహం అయిపోవాలి. నువ్వు దాసుడుగా మారిపోవాలి. అర్థమవుతుందండి? నీ జీవితాన్ని ఇచ్చేసేయాలి. నీకున్న సమస్తము దాసోహం చేసుకుంటే ప్రభువుకి, అప్పుడు నువ్వు ఆ గని, ఆ యేసుక్రీస్తు అనే ఆ గనిని మనము కొనుక్కోగలము అని ప్రభువారు చెప్తా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి బోధ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాస్తవానికండి ఆ పొలమనే లోకములో దాచబడిన ధనం మరేదో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. అది మనము తెలుసుకొని, అది మనము గమనించి, అది మనము తెలుసుకుని మనము మన జీవితంతో, మన లైఫ్తో, మన జీవితంతో అది కొనుక్కోవాలి. ఆ ప్రభువును కొనుక్కోవాలి. మనల్ని ప్రభు ఎలా కొనుక్కున్నాడు? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు నేను ప్రభుని ఎలా కొనుక్కోవాలి? మన జీవితాన్ని ఇచ్చి కొనుక్కోవాలి. మన లైఫ్ ఇచ్చి కొనుక్కోవాలి కదా. డబ్బులు అడగడం లేదండి దేవుడు, డబ్బులు అడగడం లేదు. వాస్తవానికి లోకములో చెప్తా ఉంటారు, ఎస్సీల దేవుడు యేసుమని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అంత పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఎస్సీల దేవుడు యేసుప్రభు అని మాట్లాడుతూ ఉంటారు. ఎస్సీలకు ఒక దేవుడు, బీసీలకు ఒక దేవుడు, ఓసీలకు ఒక దేవుడు ఉంటాడండి. ఆ దేశానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు ఉంటారా? ఉండరు కదా. దేవుళ్ళు అంతమంది ఉండరు. కానీ మన భారతదేశంలో ఏంటి అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కానీ ఒప్పుకుంటారు తప్ప యేసుక్రీస్తు నేనే మార్గం సత్యం జీవం అంటే మాత్రం ఒప్పుకోరు. అర్థమవుతుందండి? ఆయన దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు అన్న నోప్రమని నేమనరు. యేసుక్రీస్తు ద్వారానే పరలోకమైన దేవుడు అంటే మాత్రం లోకం ఒప్పుకోదు. కానీ అంతమంది దేవుళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకోరు. అందుకే దేవుని వలన మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇక్కడ మన జీవితాన్నిచ్చి కొనుక్కోవాలి. మన జీవితాన్నిచ్చి కొనుక్కోవాలి. ఆ గనిని, యేసుక్రీస్తు అనే గనిని మనం కొనుక్కోవాలి. అందుకే పౌలు గారు రాస్తున్నాడు చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయంలో, రోమాపత్రిక 12వ అధ్యాయంలో అర్థమైంది కదండి ఇప్పటి వరకు? ఇప్పుడు అర్థమైంది కదా ఏంటి ఆ గని? పొలం అనేది లోకమైనప్పుడు ఈ లోకములో గనిగా యేసుక్రీస్తు దాచబడి ఉన్నప్పుడు, గుప్త నిధిగా ఉన్నప్పుడు మనమది తెలుసుకున్నాం. యేసుక్రీస్తు నిత్య జీవనం తెలుసుకున్నామండి. తెలుసుకున్న మనం ఆ గనిని కొనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని ఇచ్చి దాన్ని కొనుక్కోవాలి. మన జీవితాన్ని ఇచ్చి దాన్ని కొనుక్కోవాలి. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండవండి, కానీ అందరి దగ్గర ఏముంటుంది?
జీవితం ఉంటుంది కదా. అందరి దగ్గర డబ్బులు ఉండవు, అందరి దగ్గర ఏముంటుంది? శరీరం ఉంటుంది కదా. అదే చెప్తాను, రోమపత్రిక 12:1 వచనం, రోమపత్రిక 12:1 చదువుకుంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును కొనడం అంటే ఏంటో చెప్తున్నాడు. కొనడం ఎలా కొనాలి? కొనడం అంటే ఏందో రాస్తున్నాడు. మనము కొనడం అంటే ఏంటో రాస్తున్నాడు అక్కడ. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. డబ్బులు సమర్పించుకోమంటున్నాడా? కాదు కదా. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అర్థమవుతుందండి? మనము కొనుక్కోవడం అంటే ఏంటి? మన శరీరాన్నిచ్చి, మన దేహాన్నిచ్చి, మన బ్రతికిచ్చి కొనుక్కోవాలి. డబ్బులిచ్చి కాదు, డబ్బులిచ్చి కాదు. దేవుడు అంటే డబ్బులు లేకుండా కొనేది కూడా ఉన్నది. ఏంటి? మన జీవితం ఇచ్చి కొనొచ్చు. మన జీవితం ఇచ్చి మన ప్రభును కొనుక్కోవచ్చు. మన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకోవచ్చు. చాలా మంది ఎలా ఉంటారంటే వాళ్ళకి కిరీటాలు ఇస్తారు, ఇండ్లు ఇస్తారు, పొలాలు ఇస్తారు, ధనం ఇస్తారు, కానీ వాళ్ళు ప్రభుకు అంకితం చేసుకోరు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, శరీరాలు అందరికీ ఉన్నాయి కదా, డబ్బులు లేకపోయినా శరీరం అనేది అందరికీ ఉన్నది కదా, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం అనేది అందరికీ ఉన్నది కనుక ఈ దేహాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఈ దేహము ఇవ్వగలం కదా, దీనికి డబ్బులు అవసరం లేదు కదా. ఎందుకంటే దేవుని వలన అందరి దగ్గర డబ్బులు ఉండవు, అందరి దగ్గర మంచి ఆరోగ్యం ఉండదు, కానీ అందరి దగ్గర ఏముంటుంది? బ్రతుకుంటుంది, జీవితం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. అది ఇచ్చి కొనుక్కోవాలి మనం, అది ఇచ్చి కొనుక్కోవాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 6:20 కూడా, 1 కొరింథీ పత్రిక 6:20 చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 6:20 మనం ఎవరమండి? విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి విలువ? డబ్బుతో కొనడం మనల్ని ప్రభు. మనం ఎలా విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళము? ప్రభు రక్తం చేత కొనబడిన వాళ్ళము. ప్రభు ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అదే అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారముగా మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహాలందరికీ ఉన్నాయి, అవయవాలందరికీ ఉన్నాయి, డబ్బులు అందరికీ ఉండవు. డబ్బులు లేకపోయినా, రోకలు లేకపోయినా సరే మీరు వచ్చి కొని దేంతో? మన జీవితాన్ని ఇచ్చి, మన శరీరాన్ని ఇచ్చి, మన దేహాన్ని ఇచ్చి మనం కొనుక్కోవాలి. అలా కొనుక్కున్న వాళ్ళకి పరలోకం ఇవ్వబడుతుంది. అందుకని బైబిల్ అనేది చెప్పాను కదా, చాలా మర్మంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. తను జాగ్రత్తగా మనం నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. అందుకే మనమంతా కూడా విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనకిచ్చిన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుని వలన, అందుకే చూడండి ఇక్కడ మళ్ళా యెషయా గ్రంథానికి ఒకసారి వచ్చి మనం మళ్ళా చదువుకుంటే ఆ మాటని, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో, దప్పిక కొనిన వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా అంటే డబ్బులు లేని వాళ్ళారా, రూకలు లేని వాళ్ళారా, మీరు వచ్చి కొని దేంతో? నీ జీవితంతో, నీ లైఫ్తో, నీ దేహముతో కొని భోజనము చేయుడి. అందుకే చూడండి దేవుని వాళ్ళారా, మనము మన జీవితాన్ని పెట్టి కొనుక్కోవాలి. మన లైఫ్ని పెట్టి కొనుక్కోవాలి. లైఫ్, జీవితం అనేది అందరికీ ఉన్నది, శరీరము, దేహం అనేది అందరికీ ఉన్నది. డబ్బులు లేకపోయినా, డబ్బులు అవసరం లేదు, రోకలు లేని వల్ల మీరు వచ్చి. అందుకే చూడండి
చాలాసార్లు మన పాటలు కూడా పాడుతూ ఉంటాం, మన వాళ్ళు పాడుతూ ఉంటారు, ఏమిచ్చిన రుణం తీర్చుకోగలమని మాట్లాడుతూ ఉంటారు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? జీవితాంతం అదే పాట పాడతావు. ఎవడు అడుగుతున్నాడు నిన్ను ఎవడు అడుగుతున్నాడు? నిన్ను అడుగుతున్నాడు నీ జీవితం. దేవుడు మనం అడుగుతుంది మన జీవితము. అందుకే మన జీవితాన్ని ఇచ్చి, మన దేహాన్ని దేవుని కోసం ఇచ్చి మనం బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మన అన్ని అవసరాలు దేవుడు తీరుస్తాడండి. అర్థమవుతుందండి? దేవుడు చెప్పినట్టుగా మనం వెళ్ళాలి. మనం అనుకున్నట్టుగా వెళితే పని చేయదు. దేవుడు చెప్పినట్టుగా మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కాడిని మనం మోస్తున్నప్పుడు, మన దేహాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, మనం మన దేహముతో దేవుని మయపరుస్తున్నప్పుడు, మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు అప్పుడు మనకి ఎప్పుడు ఏమి కావాలనేది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? అది చేయకుండా మన పనులు మనం చేసుకుంటూ దీవెనలు రావాలంటే బైబిల్ అలా ఒప్పుకోదు. అందుకే దేవుడు చెప్పిన విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దప్పికొనే వాళ్ళారా నీళ్ళెద్దుకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయండి, రండి. రోకలు లేకపోయినా మీ దగ్గర ఏమున్నది? మన దగ్గర ఏమున్నది? జీవితం ఉన్నది కదా, బ్రతుకున్నది కదా, దేహం ఉన్నది కదా. వీటినిచ్చి, అంటే మనకున్న సిరి సంపదలన్నిటితో పాటు మనము కూడా ప్రభువుకి సమర్పించుకోవడమే. మనకున్న అన్ని ఇవిచ్చి ఎప్పుడైతే నువ్వు వాక్యాసారి బతుకుతూ ఇవి చేస్తూ ఉంటావో, నువ్వు 100 రూపాయలు ఇచ్చిన దేవుడు 10,000 ఫీల్ అవుతాడు. నువ్వు ఒకవేళ ఆ టైంలో 100 రూపాయలు ఇచ్చిన 10,000 ఫీల్ అయ్యి. ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది ధనము కాదండి. అందుకే చూడండి, మరి పౌలు గారు ఈ విషయాన్ని రాస్తూ 2 కొరింథీ పత్రిక 12:14 2 కొరింథీ పత్రిక 12:14 చదువుకుంటే దేవుని వల్ల 2 కొరింథీ పత్రిక 12:14 ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మల్ని కోరుకొనుచున్నాను. దేవుడు మన సొత్తు కాదు, మనల్ని కోరుకుంటున్నాడు. మన దగ్గర ఏమున్నది? డబ్బులు లేకపోవా? మరి ఎలా? డబ్బులు అక్కర్లేదు నాయన, డబ్బులు లేకుండా కొనేది ఉన్నది. నేను ఏమి ఇవ్వగలను? నీ జీవితాన్ని, నీ బ్రతికి, నీ దేహాన్ని. దీంతో నువ్వు ఆ దాచబడిన ధనమని, ఆ గుప్త నిధిగా ఉన్న యేసుక్రీస్తు నువ్వు కొనుక్కున్నప్పుడు ఆ నిత్య జీవమని యేసుక్రీస్తు మనకి పరలోకమిస్తాడు. అందుకే దేవుని వల్లరా ఈరోజు యేసుక్రీస్తు నే మార్గం సత్యం జీవం అంటే లోకానికి నచ్చడం లేదు, లోకం ఒప్పుకోవడం లేదు. కానీ వాస్తవం అదే కదా. అందుకే ఎవరెవరైతే యేసుక్రీస్తుని ఆయన మార్గంగా పరలోకానికి, ఆయనే రక్షకుడుగా, మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమున తప్ప అని బైబిల్లో ఉంటుంది కదండి. యేసుక్రీస్తు నామమున రక్షణ ఉన్నప్పుడు, అది లోకము నమ్మనప్పుడు, యేసుక్రీస్తు 2వ రాకడలో ఎలా ఉంటుందో తెలుసా అండి? యేసుక్రీస్తు 2వ రాకడలో అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారట. చూద్దాం చివరిగా ప్రకటన గ్రంథం 1:7. ప్రకటన గ్రంథం 1:7 దేవుని వలన. ప్రకటన గ్రంథం 1:7 ఈరోజు ఎంతో మంది యేసుబాబుని దూషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళందరూ అలాంటి వాళ్ళంతా, యేసుక్రీస్తుని తిట్టే వాళ్ళంతా కూడా, నమ్మని వాళ్ళంతా కూడా ప్రభువు వచ్చినప్పుడు ఎలా ఉంటారో చూడండి. ఇదిగో ఆయన వాహనం ఏంటండి? మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఫ్లైట్ కాదు, మేఘమే వాహనంగా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచునంటే, ఒకవేళ మనమున్న ఈ అల్వాళ్ళలో వస్తే మనం మాత్రమే చూడగలం. ప్రతి నేత్రం ఆయన చూడాలంటే ఆయన ఒరిజినల్ ఆకారం ఎంత పెద్దగా ఉందో ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఒకటిసారి చూడాలంటే ఆయన ఆకారము ఒరిజినల్ గా అప్పుడు కనబడుతుంది. శరీరం ధరించుకుని వచ్చింది కాబట్టి చిన్నగా చూసింది లోకం. శరీరం ధరించుకుని వచ్చింది కాబట్టి చిన్నగా అనుకుంటుంది లోకం, ఒక వర్గం కుమారనుకుంటుంది. కానీ ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు, ఆయనను
తిట్టిన వారు, ఆయన పేరు మీద ఎవరెవరిని కొడుతున్నానో వాళ్ళంతా, ఆ కొడుతున్న వాళ్ళంతా, తిడుతున్న వాళ్ళంతా, ఆయనను పొడిచిన వారును చూచెదను. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె రొమ్ము కొట్టుకు, అయ్యో ఎంత పని అయిపోయి రొమ్ము కొట్టుకుంటారు. కొంతమందికి తిట్టి ఆ రొమ్ములు కూడా లేవు, అరిగిపోయి వాళ్ళు అంతగా తిడుతున్నాను ప్రభుని. ఆ రొమ్ములు కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాళ్ళారా, అలా జరగబోతుంది. అలాంటి పరిస్థితుల్లో దూషించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, ఆటంకపరిచిన వాళ్ళు, నిందించిన వాళ్ళంతా, భోజనులందరూ కూడా అమ్మ ఎంత ఘోరము జరిగిపోయింది. అప్పుడు లాభం ఉందా? అప్పుడు ప్రభు వింటాడా? వినడు కదా, వినడు. ఎందుకంటే ఇప్పుడే నా కాడేమేమంటున్నాడు కదా, ఇప్పుడే భారము చే అలసిసులేస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనగానే నువ్వు బ్యాగ్ ఎదుర్కొని వచ్చావనుకో, నా కాడేమేమంటున్నాడు. చాలా తెలివిగా పిలుస్తున్నాడు ప్రభువారు, చాలా తెలివిగా మనల్ని పిలిచాడు. ఎందుకంటే మనిషి యొక్క మనస్తత్వం ఎరిగిన ప్రభువు చాలా తెలివిగా మనల్ని పిలిచాడు. వచ్చిన మనం ఆయన కాడిని మోయడమంటే మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన దేహాన్ని, మనకున్నదంతా ఆయనకు సమర్పించుకుని మనం వెళుతున్నప్పుడు ఆ జీవితం ద్వారా, లైఫ్ ద్వారా మనము యేసుక్రీస్తుని గనిని మనము కొనుక్కోగలము. ఆయనలో ఏమున్నది? నిత్య జీవమున్నది, పరలోకమున్నది. మనం ఇది ఫాలో అవ్వకుంటూ వెళితే ఖచ్చితంగా మనము దేవుడున్న లోకము చేరగలము. అందుకే డబ్బులు లేకుండా కూడా కొనేవి ఉంటాయా? ఉన్నది ఏంటి? ఏం కొనగలము? ఏమిచ్చి కొనగలము? మన జీవితాన్నిచ్చి, మన దేహాన్నిచ్చి, మన బ్రతికిచ్చి మనము ఆ నిత్య జీవాన్ని, పరలోకము కొనగలం. అలా కొనాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నైనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఈ దినాన మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మేము కొనగలమని, కొనాలి అంటే మా జీవితాన్ని మీకు సమర్పించుకోవాలని, మా బ్రతుకుని మీకు సమర్పించుకోవాలని, మా బ్రతుకుతో, మా జీవితంతో మేము ఆ పరలోకాన్ని కొనగలము, ప్రభువును కొనగలమని మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. యేసుక్రీస్తు ప్రభువారు బతికిన నాళ్ళు భూమి మీద డబ్బులు లేకపోయినప్పటికీ కూడా వాక్యముగా ఉన్న మంచి జ్ఞానము కలిగిన, ప్రేమ కలిగిన ప్రభు మమ్మల్ని అందరినీ కూడా తన రక్తం చేకున్నాడు అని కూడా మాతో మాట్లాడుతూ వచ్చావు. అందును బట్టి స్తోత్రాలు. మమ్మల్ని రక్తంతో కొనమని అడగడం లేదు తండ్రి, డబ్బులిచ్చి కొనమని కూడా మీరు అడగడం లేదు నాయన. మా జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు, మా బ్రతుకును కోరుకుంటున్నారు, మా దేహాలు కోరుకుంటున్నారు. మా దేహాలతో మేము మహిమపరిచి ఉన్న లోకము రావాలని ఈరోజు మాతో మాట్లాడవు నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరి ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. విన్న మాటలు ఎవరు కూడా అర్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటలు లోబడి జీవించే శక్తిని దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతిక్కును మనం దీవించి ఆత్మకి బలపరచమని, నా ద్వారా మాట్లాడని ప్రతి మాట విన్నందరి ఉదయాలలో ఫలింపచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ పిరి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.